హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, గ్రూప్స్కి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపల్సరీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కంపల్సరీ ఒక 5 or 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకే కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో, సో వాటిపై టాపిక్స్పై క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ చేస్తూ వస్తున్నానండి. సో ఆల్రెడీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో లెటర్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే లెటర్స్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అలాగే సింబల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నీ కూడా షేర్ చేశాను. ఇప్పటికీ 3 వీడియోస్ అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో చూసి గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో విత్ ఇన్ సెకండ్స్లో ఈజీగా ట్రిక్స్ని యూజ్ చేస్తూ ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి A to Z లెటర్స్ అంటే A నుంచి Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా నెంబరింగ్ వేసుకోవడం రావాలి. ఈ నెంబరింగ్ అంటే ఓకే, A నుంచి A అంటే 1, B అంటే 2, C అంటే 3 ఇలా మనం లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, కానీ చూడండి H యొక్క పొజిషన్, H యొక్క వాల్యూ ఎంత, H ఎన్నో ప్లేస్లో ఉంటుంది అంటే మనకి సడన్గా గుర్తు రావాలి. సో అలా గుర్తు రావాలంటే ఈజీగా ఈ బాక్స్తో మనం ఈ బాక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆ ఈజీ ట్రిక్ కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ A to Z వరకు ఉన్న లెటర్స్కి 13 లెటర్స్ అంటే M వరకు ఇలాగా, నెక్స్ట్ M నుంచి బ్యాక్వర్డ్కి వేసుకోవాలి. సో తర్వాత నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే మనకి 26 అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నాను కదా, 13 వరకు. నెక్స్ట్ 14 అనేది బ్యాక్వర్డ్గా వేసుకోవాలి. NOPQRS అలా అలా అనమాట. నెంబరింగ్ ఇచ్చుకుందాం. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అండ్ 26 ఎందుకు ఇలాగా. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ లెటర్స్ కావాలన్నా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. సో D యొక్క ఆపోజిట్ లెటర్ కావాలంటే W అని ఈజీగా చెప్పేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈజీగా చెప్పేస్తున్నాం. ఒకవేళ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ D యొక్క పొజిషన్ వచ్చేసరికి 4. D యొక్క పొజిషన్ వచ్చేసరికి 4 కదా. సో ఇప్పుడు 4 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత మనకి, 4 యొక్క ఆపోజిట్ నెంబర్ 23. ఈ 23 మన యొక్క చిన్న ట్రిక్ని యూజ్ చేసి 23 అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే 27లో నుంచి ఏ నెంబర్ అయితే ఆపోజిట్ నెంబర్ కావాలో, ఏ నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలో దాన్ని మైనస్ చేయాలి. అలా ఏ నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలన్నా 27 నుంచి మైనస్ చేస్తే దాని యొక్క ఆపోజిట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఫర్ సపోజ్ 4 అనుకున్నాం కదా. సో 4 మైనస్ చేస్తే ఎంత మనకి 23. 4 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత 23. చూడండి, 4 యొక్క ఆపోజిట్ నెంబర్ 23. సో అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 7 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలి. ఏం చెప్పా, 7ని 27లో నుంచి మైనస్ చేయాలి. 27 మైనస్ 7 అంటే 20 వస్తుంది. అంటే 7 యొక్క ఆపోజిట్ నెంబర్ 20, 7 యొక్క ఆపోజిట్ నెంబర్ 20. అలా ఆపోజిట్ నెంబర్స్ కావాలంటే ఏ ఆపోజిట్ నెంబర్ కావాలో దాన్ని 27 నుంచి మైనస్ చేస్తే దాని యొక్క ఆపోజిట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. నెక్స్ట్ A to Z వరకు ఉన్న పొజిషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీగా ఈ బాక్స్ ద్వారా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా ఏంటో చూసేద్దాం. ఆపోజిట్ నెంబర్స్ అయితే 27 నుంచి మైనస్ చేస్తే మనకి ఆపోజిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ కాలమ్స్ వేసుకుని ఇలా టేబుల్ ఫామ్లో వేసుకోండి. సో A to E వరకు మాత్రమే, జస్ట్ 5 లెటర్స్ మాత్రమే వేసుకోండి. ఆ 5 లెటర్స్కి నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 నెంబరింగ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అది ఎలా అంటే స్టార్టింగ్ 0, ఈ 0కి +5 యాడ్ చేసుకుంటూ రావాలి. 0 + 5 5, నెక్స్ట్ 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20, 20 + 5 25. ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి లెటర్ యొక్క పొజిషన్స్ ఎలాగో ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ M యొక్క పొజిషన్ తెలియాలి, M యొక్క ప్లేస్ తెలియాలి. సో M యొక్క ప్లేస్ తెలియాలంటే రోస్లో ఉన్న నెంబరు అండ్ కాలమ్స్లో ఉన్న నెంబరు, కాలమ్స్లో ఉన్న నెంబరు రోస్లో ఉన్న నెంబరు రెండింటిని ప్లస్ చేస్తే M యొక్క పొజిషన్ వచ్చేస్తుంది. చూద్దాం. సో ఫర్ సపోజ్ M అనుకున్నాం కదా, చెప్పాను కదా రోస్లో ఉన్న నెంబరు కాలమ్స్లో ఉన్న నెంబరు. రోస్ కాలమ్స్ అంటే 3 + 10 13. సో M యొక్క పొజిషన్ ఎంత మనకి
13. చెక్ చేసుకొని కావాలి m యొక్క పొజిషన్ 13. ఇలా టేబుల్ ఫామ్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో లెటర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్, సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ 3 టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్పై ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో క్వశ్చన్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే ఏ వర్డ్కి ఏ కోడ్ ఇచ్చాడో క్లియర్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ in a certain language Delhi is capital coded as 6759. ఢిల్లీ is capital కి మనకి ఎంత ఇచ్చాడు కోడ్ 759. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ బ్యూటిఫుల్ ఈజ్ కోడెడ్ యాజ్ 369. క్యాపిటల్ అండ్ బ్యూటిఫుల్ చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఇలాగే ఉంటాయి. సో ఎక్కువ వర్డ్స్ ఇచ్చేస్తాడు అనమాట, ఆ వర్డ్స్కి మనకి కోడ్స్ ఇస్తాడు. నెక్స్ట్ క్యాపిటల్ అండ్ బ్యూటిఫుల్ ఈజ్ కోడెడ్ యాజ్ 369. నెక్స్ట్ ఢిల్లీ ఈజ్ బ్యూటిఫుల్ కోడెడ్ యాజ్ 675. ఢిల్లీ ఈజ్ బ్యూటిఫుల్కి 675 ఇచ్చాడు. అలాగే అండ్ పాట్నా ఆల్సో క్యాపిటల్ ఈజ్ కోడెడ్ యాజ్ 924. దెన్ వాట్ ఈస్ కోడ్ ఫర్ బ్యూటిఫుల్? మనల్ని ఏం అడుగుతున్నాడు? బ్యూటిఫుల్కి కోడ్ అడుగుతున్నాడు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ ఢిల్లీ ఈజ్ క్యాపిటల్కి 759, అలాగే క్యాపిటల్ ఆఫ్ బ్యూటిఫుల్కి 369, ఇలా 675, 924 ఇవన్నీ ఎలా వచ్చినాయో, దేనికి ఏ కోడ్ ఇచ్చాడో క్లారిటీగా చూద్దాం. సో అప్పుడు బ్యూటిఫుల్ యొక్క కోడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ ఈజ్ క్యాపిటల్, అలాగే నెక్స్ట్ కోడ్ క్యాపిటల్ అండ్ బ్యూటిఫుల్. ఈ రెండు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి కామన్ వర్డ్ ఏంటి? ఢిల్లీ లేదు, ఈజ్ కూడా లేదు, క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది మనకి కామన్ వర్డ్. అంటే ఇచ్చిన ఈ 2 కోడ్స్లో కామన్ డిజిట్ ఏదో చెక్ చేసుకోవాలి. చూద్దాం. సో ఫస్ట్ కోడ్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ 759, 369. ఇందులో మనకి కామన్ డిజిట్ ఏముంది చూడండి. 7 లేదు, 5 లేదు, 9 చూడండి కామన్గా ఉంది. సో ఇచ్చిన వర్డ్స్లో కామన్ ఏంటి? క్యాపిటల్. అలాగే వాటికి ఇచ్చిన కోడ్స్లో కామన్ డిజిట్ ఏంటి మనకి? 9. అంటే క్యాపిటల్ కోడ్ వచ్చేసరికి 9 అనమాట. క్యాపిటల్ కోడ్ ఈజ్ 9. నెక్స్ట్ 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేద్దాం. క్యాపిటల్ అండ్ బ్యూటిఫుల్, ఢిల్లీ ఈజ్ బ్యూటిఫుల్. ఈ 2 వర్డ్స్లో మనకి ఇచ్చిన 2 వర్డ్స్లో మనకి ఏది కామన్గా కనిపిస్తుంది? బ్యూటిఫుల్. సో కామన్గా కనిపించేది బ్యూటిఫుల్. అంటే ఇచ్చిన 2 వర్డ్స్లో కోడ్స్ని చెక్ చేద్దాం. సో క్యాపిటల్ అండ్ బ్యూటిఫుల్కి కోడ్ ఎంత? 369. ఢిల్లీ ఈజ్ బ్యూటిఫుల్కి కోడ్ ఎంత? 375. అంటే ఇందులో రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? బ్యూటిఫుల్. అంటే ఇచ్చిన కోడ్స్లో కూడా మనకి ఒక కామన్ నెంబర్ ఉంటుంది, అదేంటో చెక్ చేద్దాం. 369, 675. ఇందులో కామన్ డిజిట్ ఏంటి మనకి? 6. బ్యూటిఫుల్ 6 అంటే బ్యూటిఫుల్ యొక్క కోడ్ ఏంటి మనకి? 6. బ్యూటిఫుల్కి కోడ్ ఎంత మనకి? 6. సో మనకి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది కదా, వాట్ ఈస్ కోడ్ ఫర్ బ్యూటిఫుల్ యొక్క కోడ్ ఏంటి మనకి? 6. ఇలా జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే అలాగే సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్ రెండు కూడా జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో పెట్టేయచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సుషి ఈజ్ కోడెడ్ యాజ్ RTRGH. అంటే ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చి దానికి ఒక కోడ్ ఇచ్చాడు, మనల్ని ఒక కోడ్ అడిగేస్తున్నాడు. సో ఒక వర్డ్ ఇచ్చి కోడ్ అడుగుతున్నాడు. అంటే హూ ఆర్ యూకి కోడ్ ఏమొస్తుంది? సో హూ ఆర్ యూకి కోడ్ ఎలా వస్తుందో చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలంటే సుషి ఈజ్ కోడెడ్ యాజ్ RTRGH. అంటే RTRGH ఎలా రాశారో చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకొని అక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్ మనం దీనికి అప్లై చేయాలి. హూ ఆర్ యూకి అప్లై చేయాలి. సో అప్పుడు హూ ఆర్ యూ యొక్క కోడ్ అనేది వస్తుంది అనమాట. చూద్దాం. ఎస్ నుంచి R ఎలా వచ్చిందో, అలాగే యూ నుంచి T ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే రిపీటెడ్ లెటర్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్ రిపీట్ అయింది, అలాగే ఇక్కడ కూడా ఆర్ అనేది రిపీట్ అయింది కదా. సో అంటే ఎస్ నుంచి ఆర్ ఎలా వచ్చినట్టు చూద్దాం. ఎస్ నుంచి ఆర్ ఎలా వచ్చింది? బ్యాక్ వెళ్తుంది, అంటే 1 మైనస్ అవుతుంది. సో ఆర్లో నుంచి 1, ఎస్లో నుంచి 1 మైనస్ చేస్తే ఆర్ అవుతుంది, అంటే ఒక లెటర్ అనేది వెనక్కి వెళ్తుంది. సో -1 అవుతుంది. నెక్స్ట్ లెటర్ ఎలా వచ్చిందో చూద్దాం. యూ నుంచి
టీ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. చూడండి, యూ నుంచి టీ ఎలా వచ్చింది, 1 బ్యాక్కి వెళ్ళింది, అవునా? అంటే ఏంటి, -1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -1 వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఉంది, ఎస్కి ఆర్ వచ్చింది కోడ్. సేమ్ ఇక్కడ కూడా -1, ఒక లెటర్ అనేది బ్యాక్కి వెళ్తుంది. నెక్స్ట్ హెచ్జి, ఇక్కడ చూడండి హెచ్జి 1 లెటర్ అనేది బ్యాక్కి వెళ్ళింది, అంటే 1 లెటర్ మైనస్ అయింది. సో -1. నెక్స్ట్ ఐ ఉంది, 1 లెటర్ బ్యాక్ వెళ్తే -1. ఇక్కడ లాజిక్ ఏంటో అర్థమైంది కదా. సో -1 ఇచ్చిన వర్డ్కి -1 చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. సో డబ్ల్యూకి -1 చేస్తే ఎంత వస్తుంది మనకి, -1 చేస్తే వి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మనకి ఎక్కువ లెటర్స్ ఉన్నాయి. ప్రతి లెటర్కి -1 చేసుకుంటూ వెళ్తే అంత టైం ఉండదు కదా. కొంచెం లాజిక్గా థింక్ చేయండి. అంటే ఫస్ట్ లెటర్ చెక్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ లెటర్ ఎంత మనకి వి వచ్చింది, ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ ఏమొచ్చింది మనకి వి వచ్చింది. సో వి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎన్ ఉంది, సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వి ఉంది, ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ హెచ్కి చెక్ చేసుకుందాం. హెచ్కి -1 చేసుకోవాలి. హెచ్కి -1 చేసుకుంటే వెనక్కి వెళ్ళాలి కదా, జీ అవుతుంది. సో విజీ అంటే సెకండ్ ప్లేస్లో మనకి జీ ఉండాలి. సో జీ లేని ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్లో జీ ఉంది. సో సెకండ్ ఆప్షన్లో జీ ఉండాలి, ఇక్కడ ఈ ఉంది. సో ఈ ఆప్షన్ కూడా కాదు, సెకండ్ ఆప్షన్లో జీ ఉంది. సో ఇప్పటికీ మనకి 2 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. రిమైనింగ్ 2 ఆప్షన్స్ చెక్ చేసుకోవాలంటే థర్డ్ ప్లేస్లో ఉన్న లెటర్ని కూడా చెక్ చేద్దాం. ఓకి -1, ఓకి ఒక లెటర్ వెనక్కి వెళ్తే ఎంత వస్తుంది, ఎన్ వస్తుంది. సో థర్డ్ ప్లేస్లో ఎంత ఉండాలి మనకి, ఎన్ ఉండాలి. థర్డ్ ప్లేస్లో ఎన్ ఉంది, ఈ 2 ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి ఈ థర్డ్ ప్లేస్లో ఎక్స్ ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విజిఎన్. సో ఇలా కొంచెం లాజికల్గా కొంచెం ఫాస్ట్గా అయిపోయేలాగా చెక్ చేసుకోండి. జస్ట్ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ 321 మీన్స్ కప్ ఆఫ్ కాఫీ, ఇక్కడ కొంచెం రివర్స్గా ఇచ్చాడు చూడండి. సో నెక్స్ట్ 426 మీన్స్ కాఫీ ఈజ్ బ్రౌన్ అండ్ 796 మీన్స్ సో బియర్ ఆర్ బ్రౌన్. ఇలా మనకి కోడ్ ఫామ్ ఇచ్చేసాడు. దెన్ ఫైండ్ ఈజ్కి కోడ్ అడుగుతున్నాడు. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్కి కోడ్ ఏంటి, ఆఫ్కి కోడ్ ఏంటి, కాఫీకి కోడ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్కి కోడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి, కప్ ఆఫ్ కాఫీ అండ్ అలాగే కాఫీ ఈజ్ బ్రౌన్. ఇక్కడ మనకి కామన్ వర్డ్ చూస్తే కాఫీ. సో ఇందులో కాఫీ ఉంది, ఇందులో కూడా కాఫీ ఉంది. అంటే వీటికి ఇచ్చిన కోడ్స్ 321, 426. అంటే సో కామన్గా ఉన్న డిజిట్ ఏంటి మనకి 2. సో వాటికి సంబంధించిన వర్డ్స్లో కూడా కామన్గా ఉన్నది కాఫీ. అంటే కాఫీకి కోడ్ వచ్చేసరికి 2 అనమాట. సో నెక్స్ట్ 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే కామన్ వర్డ్ ఏముందో చెక్ చేద్దాం. సో కామన్ వర్డ్ ఏముంది మనకి బ్రౌన్. సో ఈ 2 వర్డ్స్కి ఇచ్చిన కోడ్స్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇచ్చిన 2 వర్డ్స్లో ఇచ్చిన 2 నెంబర్స్లో మనకి కామన్ డిజిట్ అనేది ఉండాలి. 426 అలాగే 796. సో 6 అంటే బ్రౌన్ యొక్క కోడ్ ఎంత మనకి 6. నెక్స్ట్ ఇక్కడ కాఫీ కంప్లీట్ అయిపోయింది. అంటే కాఫీ యొక్క కోడ్ తెలిసింది, బ్రౌన్ యొక్క కోడ్ తెలిసింది. కాఫీకి 2, బ్రౌన్కి 6. అంటే ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ మనకి ఈజ్. మనకు కావాల్సింది కూడా ఈజ్ యొక్క కోడే కదా. అంటే దీని కోడ్ చూద్దాం. 2 కంప్లీట్, 6 కంప్లీట్. అంటే రిమైనింగ్ 4 ఈజ్ యొక్క కోడ్ అనమాట. సో ఈజ్ యొక్క కోడ్ ఏంటి మనకి 4. సో ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. జస్ట్ అలా లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది విత్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ ఈజ్ కోడెడ్ యాజ్ 63. గ్రౌండ్కి అనేది 63 ఇచ్చాడు. అండ్ రీజనింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 18. దెన్ ఫైండ్ బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ అని అడుగుతున్నాడు. సో బ్యాంక్కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే గ్రౌండ్ నుంచి 63 ఎలా వచ్చింది, అలాగే రీజనింగ్ నుంచి 18 ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూస్తే గ్రౌండ్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ని ఏం చేస్తే మనకి 63 వస్తుంది. సో ఈ మొత్తం కూడా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఈ 6ని మనం స్క్వేర్ చేద్దాం, 36 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి 63 ఉంది. అంటే ఏంటి, రివర్స్ వర్డ్ అవుతుంది, అంటే రివర్స్ నెంబర్ అవుతుంది 63. సో వచ్చింది కదా. సేమ్ అలాగే ఇది కూడా వస్తుందో లేదో చెక్ చేద్దాం. 18 వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నిటిని కూడా కౌంట్ చేసుకుందాం. సో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ నెంబర్ని స్క్వేర్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. లాజిక్ అయితే అది. సో అదో కాదో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదో కాదో ఇక్కడ చెక్ చేసుకుంటే తెలుస్తుంది.
రీజనింగ్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో 9 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పా, స్క్వేర్ చేయాలని చెప్పాను. 9 స్క్వేర్ 81. సో నెక్స్ట్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో 18 వస్తుంది కదా. సో మనల్ని ఏం అడుగుతున్నారు, దెన్ ఫైండ్ బ్యాంక్కి కోడ్ అడుగుతుంది. సో బ్యాంక్కి సేమ్ ఇదే లాజిక్ అప్లై చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో. సో ఇదన్నమాట మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో గ్రూప్ ఆఫ్ వర్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇలా ఉంటాయి. సో జస్ట్ మనం లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేసేయండి. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.